వెల్కమ్ బ్యాక్ టు అశు పాప వ్లాగ్స్. టుడే వ్లాగ్ చూసేద్దామా. ఇవాళ మార్నింగ్ రొటీన్ అండ్ టుడే లంచ్ ప్రిపరేషన్. మార్నింగ్ హాట్ వాటర్ విత్ లెమన్. ఫస్ట్ ఆ పని అయిపోగానే ఎగ్స్ పెట్టేసుకున్నాను. ఎగ్స్ పెట్టేసుకొని సేమియా ఫ్రై చేసేసుకుంటున్నా ఒక పక్కన. ఇంకో పక్కనేమో మిల్క్ పెట్టుకుంటున్నా. ఆల్రెడీ రైస్ పెట్టేసా, ఆనియన్స్ కోసేసాను. సేమియా ఫ్రై అయిపోతే కొంచెం స్వీట్ చేసి పక్కన పెట్టేస్తే సరిపోతుంది వాళ్ళకి. సేమియా ఫ్రై అయిపోయింది, పక్కన పెట్టేసుకున్నా. నెక్స్ట్ రైస్ ఆఫ్ అయిపోయింది. నెక్స్ట్ కర్రీ. ఇవాళ కర్రీ ఆనియన్ ఎగ్. ఉల్లిపాయలు ముందే కోసి పెట్టేసుకున్నా కాబట్టి నాకు ఫాస్ట్గానే అయిపోయింది వంట. ఫస్ట్ ఆనియన్స్ వేసేసుకొని కొంచెం కలర్ చేంజ్ అవ్వగానే ఉప్పు, పసుపు, అల్లం పేస్ట్. Excuse me, boss. You have a text message. నెక్స్ట్ ఈ సేమియా ఫ్రై అయిపోయింది కదా, కొంచెం గిన్నెలోకి వాటర్ తీసేసుకొని సేమియా వేసేసుకున్నా. కొంచెమే చిన్నది తింటుందని చెప్పి చేస్తున్నా. అశుక్ బాగా ఇష్టము సేమియా అంటే, దాని వరకన్నా చేద్దామని చెప్పి బ్రేక్లోకి ఉంటుంది కదా అని. ఇటువైపు ఒకవైపు కూర అయిపోతుంది, ఇంకోవైపు సేమియా అయిపోతుంది. ఉప్పు, పసుపు, పాలు కాగిపోయినాయి. సేమియా కూడా ఆల్మోస్ట్ హాఫ్ ఉడికిపోయింది. అల్లం పేస్ట్ వేసుకున్నా. అల్లం పేస్ట్ వేసుకున్నాక కొంచెం గరం మసాలా వేసా. ఇది కొంచెం పక్కన పెట్టుకొని సేమియా కొంచెం లైట్గా షుగర్ వేస్తే అయిపోతుంది కాబట్టి ఆ టైంలోనే మిల్క్ వేసేసుకున్నాను నేను. మిల్క్ వేసేసుకొని ఒకసారి కలుపుకొని పక్కన పెట్టుకున్నా. ఇటు ఇంకోవైపు కూర అవుతుంది. సేమియాలోకి ఇలా చేసేసాను. ఇంట్లో కొంచెం ఫ్రెష్ క్రీమ్ ఉంది. ఫ్రెష్ క్రీమ్ ఉంటే అది వేసేసే సేమియాలో టేస్ట్ బాగుండిద్ది. బయట కీర్ తింటే ఎట్లా ఉంటుంది అలా టేస్ట్ బాగా వస్తుంది. ఇది వేసుకున్నప్పుడు మాత్రం కొంచెం షుగర్ తక్కువ వేసుకొని క్రీమ్ వేసుకోవాలి, లేదంటే షుగర్ అది 2 స్వీట్నెస్ ఎక్కువైపోతాయి. నెక్స్ట్ టమాటా పచ్చడికి పచ్చిమిర్చి ఫ్రై చేసేసుకున్నా. టమాటా ఫ్రై చేసేసుకున్నా. ఇంకా నా వంట అయితే అయిపోయి వచ్చింది. కొంచెం కొత్తిమీర వేసాను పచ్చళ్ళు, టమాటా పచ్చళ్ళు. ఇవి కూడా ఫ్రై అయిపోయి వచ్చినాయి. నెక్స్ట్ ఇంకా టీ పెడుతున్నా కొంచెం. ఇదండి నా వంట. మార్నింగ్ రొటీన్ ఇలాగ స్టార్ట్ అవుతుంది. కరెక్ట్గా నాకు ఒక 40 minutes పట్టింది మొత్తం. ఒక కర్రీ, ఒక పచ్చడి, ఒక స్వీటు,
రైస్ అన్నీ వండుకుంటాకి ఆల్మోస్ట్ ఒక 40 మినిట్స్ పట్టింది.